నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. రాసుల గురించి విశిష్టతలు, ప్రత్యేకతలు, విశేషాలు మాట్లాడుకుంటున్నాం. మనతో పాటుగా ఉన్నారు ఆస్ట్రాలజర్ గాడేపల్లి వీరభద్ర శర్మ గారు. శర్మ గారు నమస్కారం. నమస్కారం తల్లి. సో మనం మిథున రాశి వరుసగా మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే ఎవరికి వర్తిస్తుంది? ఎవరెవరు ఆ రాశిలోకి వస్తారు? తప్పకుండా మనకి కర్కాటక రాశికి వచ్చేసరికి అధిపతి చంద్రగ్రహం అండి. అలాగే కర్కాటక రాశికి సంబంధించి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో పుట్టినటువంటి వారు, పుష్యమి నక్షత్రం 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాల వారు కూడా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు అయి ఉంటారు. అంటే ఈ యొక్క నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు కర్కాటక రాశికి సంబంధించినటువంటి స్థితిగతులు వాళ్ళు పాటిస్తూ ఉండాలి. అవే వాళ్ళ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే కర్కాటక రాశికి అధిపతి ప్రధానంగా చంద్రుడు. ఎప్పుడైతే ఈ కర్కాటక రాశిలో జన్మిస్తారో వాళ్ళకి సాధారణంగానే చంద్రబలం చాలా బాగుంటుంది. చంద్రబలం బాగున్నటువంటి వాళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు. వాళ్ళ కాళ్ళల్లోనే విమానం చక్రాలు ఉన్నాయా అన్నంతగా వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు. ఏ పని చేస్తున్నా సరే చాలా ఫాస్ట్గా ఉంటారు. అలాగే వాళ్ళ యొక్క రూపురేఖలు కూడా చాలా కాంతివంతంగా ఉంటాయి. ఎంచేతంటే అధిపతి చంద్రుడు కాబట్టి చాలా కాంతివంతంగా ఉంటాయి. వాళ్ళు చిన్న చిన్న విషయాలు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటారు. చిన్న మాటను కూడా వాళ్ళు సాధారణంగా పడలేరు. వాళ్ళకి ఎక్కువగా వచ్చేటువంటి సమస్యలు అంటూ ఉంటే కనుక ఈ యొక్క సైనస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. మూన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఈ యొక్క రొంప, జలుబు, తుమ్ములు, దగ్గు, స్కిన్ ర్యాషెస్ ఇలాంటి వ్యాధులతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి తరచుగా అంటే నీరు మారిన కొన్ని చోట్ల నీరు సరిగ్గా పడకపోవడం, అంటే ఈ ప్రాంతంలో నీరు సరిగ్గా పడలేదని చెప్పినది అనుకోవడం, ఇలాంటిది వాళ్ళ జీవితంలో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి, కర్కాటక లగ్న జాతకులకి కూడా. అయితే ఇందులో మళ్ళీ ఈ యొక్క పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి గురు మహాదశతో జీవితం ప్రారంభం. అలాగే పునర్వసు నక్షత్రం తర్వాత పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి శని మహాదశతో జీవనం ప్రారంభం. ఆశ్లేష నక్షత్రం తర్వాత ఉన్నటువంటి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి బుధ మహాదశతో జీవితం ప్రారంభం. కానీ వీళ్ళందరికీ కూడా కర్కాటక రాశికి సంబంధించి ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు, కర్కాటక లగ్న జాతకులు సాధారణంగా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళకు నచ్చినటువంటి పని చేస్తూ ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, వాళ్ళు వేరే వాళ్ళు చెప్పిన పనులు చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళ మనసులో ఏదైతే అనిపిస్తుందో అదే చేస్తారు. అంటే స్వయం ప్రతిపత్తి, అంటే వాళ్ళ పని చేసి వాళ్ళే వాళ్ళ యొక్క జీవితంలో చాలా తారాస్థాయికి చేరుకుంటారు. ఈ ప్రకారంగా వాళ్ళ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కర్కాటక రాశి అంటే మీరు చెప్పినట్టుగా అందరికీ గురు మహర్దశ కావచ్చు, శని మహర్దశ అనేది అందరికీ అలాగే వర్తిస్తుందంటారా ఒకే రకంగా? ఇప్పుడు కర్కాటక రాశిలో మళ్ళీ మీతో ఇందాక చెప్పినట్లుగా పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మిస్తే వారందరికీ జీవితంలో మొట్టమొదటి గురు మహాదశే వస్తుంది. తర్వాత పుష్యమి నక్షత్రంలో ఎప్పుడు వాళ్ళు ఎలా జన్మించినా సరే శని మహాదశతోనే వారి జీవనం ప్రారంభమవుతుంది. అలాగే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి మొట్టమొదటి బుధ మహాదశతోనే జీవనం ప్రారంభమవుతుంది. ఇక్కడ మహిళలు, పురుషులు ఏజ్ రిలేటెడ్ అందరికీ కూడా అలాగే ఉంటుందంటారా? అందరికీ అలాగే ఉంటుందమ్మా. ఇప్పుడు ఒక్కొక్కటి దేశకాలమాన పరిస్థితులు అంటారు కదా, ఆ సమయంలో ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనేది. సో ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న వాళ్ళకి, లేకుంటే ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి కొంచెం టైం డిఫరెన్సెస్, టైం జోన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయమ్మా. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనకి ఈ ఒరిస్సా నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక సూర్యోదయం, సూర్యాస్తమయం. ఉదాహరణకి ఒరిస్సా భువనేశ్వర్లో 6:30 సూర్యోదయం అయింది అనుకోండి ఉదయం. వైజాగ్ వచ్చేసరికి 6:33, రాజమండ్రికి వచ్చేసరికి 6:34, విజయవాడకు వచ్చేసరికి 6:37, హైదరాబాద్కి వచ్చేసరికి 6:40. అంటే ఇలాగ మార్పు అనేటువంటిది వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం పంచాంగంలో కూడా కాలక్రమేణా హైదరాబాద్ అనేటువంటిది 13 నిమిషాలు కలపాలి, రాజమండ్రికి హైదరాబాద్కి కూడా 13 నిమిషాలు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముహూర్తంలో 6:33 ముహూర్తం రాశారనుకోండి, ఇంకో 13 నిమిషాలు యాడ్ చేసుకోవాలి మనం. అంటే 6:46 ముహూర్తం వేయాలి ఇక్కడైతే టైం జోన్స్ ప్రకారంగా అయితే కనుక. అదే కదా, ఇప్పుడు ఒకవేళ 6:30కి రాజమండ్రిలో పుట్టారు అనుకోండి, అదే 6:30కి ఇక్కడ ఒకరు పుట్టారు అనుకుంటే అక్కడ రాసుల్లో తేడాలు వచ్చేస్తాయి.
నక్షత్రాల్లో రాశులు అంటే పాదాల్లో తేడా రావచ్చు. ఉదాహరణకి ఒక్కొక్క పాదం 6 గంటలు ఉంటుందమ్మా. ఉజ్జామణిగా చెప్తున్నాను, అంటే 24 గంటలు కాబట్టి 6 గంటలు ఉంటుంది ఒక పాదం. అంటే 24 గంటలు ఒక నక్షత్రం ఫుల్ డే ఉంటుంది. అంటే కొన్నిసార్లు 22 గంటలు ఉండొచ్చు, కొన్ని నక్షత్రాలు 26 గంటలు కూడా ఉండొచ్చు. అంటే మనం డే అంటే 24 గంటలు వేసుకుంటాం కాబట్టి ఉదాహరణకి 6 గంటల 30 నిమిషాలకు ఒక నక్షత్రం వెళ్ళిపోతుంది అనుకోండి. ఉదాహరణకి పునర్వసు నక్షత్రం 6 గంటల 30 నిమిషాలు వెళ్ళిపోతుంది. ఒక ఆయన హైదరాబాద్లో 6 గంటల 31 నిమిషానికి ఒక ఆయన పుట్టారు. కానీ మనం కొన్ని పంచాంగాల్లో ఈ యొక్క కొన్ని క్యాలెండర్స్లో కొన్ని క్యాలెండర్స్లో కూడా 6 గంటల 30 నిమిషాలు 6 గంటల 31 నిమిషం వరకు పునర్వసు నక్షత్రం ఉంది అని చెప్పిన వేస్తారు వాళ్ళు. మనం ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటున్నాం కాబట్టి 6 గంటల 46 నిమిషాల వరకు కూడా మనం దాన్ని పునర్వసుగానే తీసుకుంటాం. ఓకే, అంటే 13 నిమిషాలు యాడ్ చేసుకోవాలని చెప్పనేసని కాలక్రమేణా మనకి పరిస్థితులు ఉన్నాయి కదా, సూర్యోదయ సూర్యాస్తమయ పరిస్థితులను బట్టి ఆ ప్రకారంగా మనం తీసుకుంటాం వాటిని. సో వీళ్ళందరికీ బాగుందంటారా ఈ కాలం అనేది? ఎవరందరికీ? ఇప్పుడు కర్కాటక రాశిలో కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. అయితే అంటే మీరు ఇప్పుడు ఈ సంవత్సరం అడుగుతున్నారా? సాధారణంగా ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సరంలో ఈ యొక్క ఉగాది లగాయితో వచ్చినటువంటి నామానికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరము అని పేరు. అయితే కర్కాటక రాశి వాళ్ళకి 8వ స్థానంలో రాహుగ్రహం అనేటువంటిది నడుస్తుంది. 8వ స్థానంలో రాహు ఉన్నారు. ఆయన అక్కడ ఉండడం కారణం చేత అష్టమ శని ఇచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే కొన్ని అష్ట కష్టాలే పడేటువంటి పరిస్థితి లాంటిదే దీంట్లో ఉంటుంటుంది. కొన్ని అనారోగ్యాలు రావడం, అనవసరంగా కొన్ని వస్తువుల ద్వారా ఏమైనా కాళ్ళు చేతులు ఇలాంటివి ఏమైనా కాలడం, ఈ వాళ్ళు చేయనటువంటి తప్పుకి పోలీస్ స్టేషన్లు కేసులు ఇలాంటి వాటిని కూడా వాళ్ళు అనుభవించవలసిన పరిస్థితి ఉండడం, అసలు వాళ్ళకి సంబంధమే లేదు. సాధారణంగా ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళకి 8వ స్థానంలో రాహు ఉన్నారండి. అంటే సాధారణంగా అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహం అక్కడ కుంభరాశిలో సంచరిస్తున్నారు కాబట్టి అష్టమ శని ఇచ్చేటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన కొన్ని ఈ ప్రయోగాలు అలాంటి వాటి వల్ల కూడా వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా ఎవరో ఏదో రోడ్డు మీద పాడేసినటువంటి ఏ దిష్టి దోషాలు లాంటివి ఉన్నాయనుకోండి, అలాంటి వీళ్ళు తొక్కుతూ ఉంటారు. అంటే కావాలని తొక్కక్కర్లేదని వాళ్ళ వాహనం అలా వెళ్ళినా చాలు, అనుకోకుండా ఆయన ఎలా పెడుతూ ఉంటారు ఏ బండి మీదో, ఏదో ఫోన్ వస్తుంది కాలు వెళ్ళి దాని మీద అంతారనమాట. అంటే రాహుగ్రహం సాధారణంగా అలాంటి ఇబ్బందులను కూడా తెచ్చిపెడుతూ ఉంటారు. అష్టమంలో రాహు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితి నడుస్తుంది. ఇప్పుడు అష్టమ రాహు కాబట్టి లేనిపోయిన అపనందలు పడడం, కొన్ని అనారోగ్యాలు పాలవడం, వాళ్ళు చేయనటువంటి తప్పుకు కూడా కొన్ని ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఉండడం, ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళైతే కనుక వాళ్ళకి రాహుగ్రహానికి సంబంధించినటువంటి రెమెడీ అయితే కనుక వీలైతే కనుక ప్రతి శుక్రవారం ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్యలో రాహుకాలం అని చెప్పినేసి ఉంటుందండి. ఆ టైంలో వాళ్ళు ఏమైనా ఒక దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళి నిమ్మడొప్పలతో ఆవు నెయ్యి పోసి దాంట్లో తెల్లవొత్తి వేసి దుర్గా అమ్మవారి యొక్క నామాలు ఏమైనా చదువుతూ ఆ నిమ్మడొప్పల్లో ఒక 3 దీపాలు వెలిగించినట్లయితే కనుక వారికి రాహుగ్రహం అనేటువంటిది శాంతించడం జరుగుతుంది. అది కూడా కాకుండా వాళ్ళ జీవితంలో ప్రస్తుతానికి ఏ రాహు మహాదశ కూడా జరుగుతుందంటే కనుక మరింత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైతే కనుక వాళ్ళ యొక్క సిద్ధాంతి గారినో వాళ్ళ యొక్క పంతులు గారినో సంప్రదించి వీలైతే కనుక ఈ చండీ హోమం ఏదైనా చేసుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది. ఆ రాహుగ్రహానికి ఏమైనా జపం శాంతి హోమం చేసుకుంటే బెటర్. ఎలా తెలుసుకోవాలంటారు ఇప్పుడు అనుగ్రహం లేదు మంచి జరగాలి అనేది? అంటే ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వాళ్ళ యొక్క పుట్టినటువంటి సమయం ప్రకారంగా వాళ్ళు పుట్టినటువంటి సమయంలో ఉన్నటువంటి లగ్నాత్తు రాహుగ్రహం ఎక్కడుందో చూసుకుని ఇప్పుడు ప్రస్తుతం గోచారంలో నడిచేటువంటి స్థితిని సిద్ధాంత్ గారికి ఆయనకి ఆస్ట్రాలజర్గా ఆయనకి గ్రామంలో ఉన్నటువంటి పంతులు గారికి కూడా ఇంచుమించుగా తెలియచ్చు. ఆ ప్రకారంగా చూసుకుని ఆ పరిహారం చేయించడం బెటర్. అంటే మరి మాకు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేదు ఎట్లాగా అంటే కనుక ఇప్పుడు ఉదాహరణకి కర్కాటక రాశి అనుకున్నాం మనం ఇందాక, పేరును బట్టి కూడా కొన్ని కర్కాటక రాశి వాళ్ళు ఉంటారు. అంటే ఇందాక మీతో చెప్పినట్లుగా పునర్వసు నక్షత్రం 4వ పాదం అన్నాను. అంటే హి అనేటువంటి పేరు ఉంటుంది, హిమబిందు, హిమాంశు అనేటువంటి పేర్లు కొన్ని ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా పునర్వసు నక్షత్రం 4వ పాదంలోకి పెడతాయి.
అలాగే పుష్యమి నక్షత్రం దగ్గరకు వచ్చేసరికి కేకో హాహి పునర్వసు హు హే హోడ అంటే హు హే హో డ అనేటువంటి అక్షరాలతో మొట్టమొదటి వాళ్ళ యొక్క పేర్లు స్టార్ట్ అయితే కనుక వాళ్ళు కూడా పుష్యమి నక్షత్ర జాతకులు అవుతారనమాట అండి. అలాంటి వాళ్ళు కానీ డి డు డే డో అనే అక్షరాలతో వారి యొక్క పేరు స్టార్ట్ అయినా కూడా వాళ్ళు కర్కాటక రాశికి సంబంధించినటువంటి వాళ్ళు అయి ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా కొంచెం ఈ యొక్క అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఈ యొక్క 8వ స్థానంలో ఉన్న రాహు కారణం చేత కొంచెం విద్యా విషయంలో కూడా కొంచెం వెనకబడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సాధారణంగా విద్యార్థులు పిల్లలు అంటే 18 ఏళ్లలోపు పెద్దగా చూడాల్సిన అవసరం లేదు అంటారు కదా, జాతకాలు ఇవన్నీ అవసరం లేదనేది. అలా ఏం లేదమ్మా, మామూలుగా జన్మించినప్పుడే పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి కూడా కాకుండా రాశి చక్రం వెంటనే చూడమని చెప్పి ప్రమాణం ఉంది. రాశి చక్రం అని చెప్పనేటువంటిది ఉంటుంది. ఆ యొక్క 12 గళ్ళల్లో ఉన్నటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చూస్తారు. ఉదాహరణకి ఒక మంచి నక్షత్రం, ఉదాహరణకి ఒక అశ్విని నక్షత్రం చాలా మంచి నక్షత్రం, కానీ ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకు కూడా శాంతి పరిహారాలు చెప్పబడ్డాయి పంచాంగ శాస్త్ర ప్రకారంగా. పోనీ ఇది చాలా మంచి నక్షత్రం, పోనీ మృగశిర నక్షత్రం అది చాలా మంచి నక్షత్రం, దానికి శాంతులు కూడా ఏమీ లేవు. కానీ రాశి చక్రంలో నేను మీతో ఇందాక చెప్పినట్లుగా 4వ స్థానంలో బుధగ్రహం ఉంటే శాంతి పరిహారాలు చేసుకోవాలి. అలాగే లగ్నంలో శని భగవానుడు ఉంటే శాంతి పరిహారం చేసుకోవాలి. 9వ స్థానంలో రాహుగ్రహం ఉంటే శాంతి పరిహారాలు చేసుకోవాలి. 11వ స్థానంలో కేతు ఉంటే శాంతి పరిహారాలు చేసుకోవాలి. అంటే మళ్ళీ మినహాయింపులు ఉన్నాయి. అంటే 11వ స్థానంలో రవి ఉంటే కనుక శాంతులు అవసరం లేదు. 9వ స్థానంలో రాహుగ్రహం ఉంటే కనుక శాంతులు చేయాలి. 3వ స్థానంలో గురుడు ఉంటే శాంతి పరిహారాలు చేయాలి. 6వ స్థానంలో శుక్రగ్రహం ఉంటే శాంతి పరిహారాలు చేయాలి. ఇలా మనకి మహర్షులు కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి బాలారిష్ట దోషాలు అంటారు. 12 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ బాలారిష్ట దోషాలు ఉంటూ ఉంటాయి. ఆ బాలారిష్ట దోషాల వల్ల ఈ పిల్లలకు కూడా చాలా చిన్న చిన్న వయసులోనే పెద్ద పెద్ద అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. నేను చూశాను ఇంచుమించుగా మొన్న 9వ సంవత్సరం పిల్లాడు, 8వ సంవత్సరం 9వ సంవత్సరం ఆ అబ్బాయికి షుగర్ అటాక్ అయిందన్నారు. ఎందుకు అంత వయసులో అంటే ఇప్పుడు 12 సంవత్సరాల దాకా మనం జాతకం చూడొద్దు అన్నాం. మరి వాడికి ఎలా పరిహారం అవుతుంది అంటే ఆయన యొక్క జాతకంలో 8వ స్థానంలో చంద్రగ్రహం అనేటువంటిది ఉంది. అష్టమ చంద్రుడు ఉన్నాడు. అష్టమ చంద్రుడు ఉండడం వల్ల నీటికి సంబంధించిన వ్యాధులు ఇవ్వాలి. చక్కెర వ్యాధి కూడా ఆయనకి సంబంధించింది, చంద్రగ్రహానికి సంబంధించింది. అదే పరిహారం వాళ్ళు పుట్టిన తర్వాత చేసుకుని 12 సంవత్సరాలు వచ్చేదాకా ఆ పరిహారాలు చేసుకుని ఉంటే బహుశా నాకు తెలిసి అంత పెద్ద ఇబ్బంది వచ్చి ఉండేది కాదేమో. మరి బాలారిష్ట దోషాలు కదండి. అంటే అలా ఉండడాన్ని బాలారిష్ట దోషము అని చెప్పి మనకు చెప్పబడింది. ధరణి సుత సప్తమంచ చంద్ర అష్టమంచ తృతీయ గురుంచ రాహుభాగ్యంచ శుక్రషష్టంచ అంటే ఇవన్నీ కూడా ఈ స్థానాల్లో ఉంటాయి. అవన్నీ కూడా బాలారిష్ట దోషాలు అని చెప్పి చెప్పబడింది. మనం 18 సంవత్సరాల దాకా దాన్ని చూడకపోతే ఎట్లా కుదురుతుంది. అయితే 12 సంవత్సరాల దాకా కూడా జ్యోతిష శాస్త్రం ప్రకారంగా వారి వారి యొక్క జాతకంలో ఉన్న స్థితిగతులు సరిగ్గా జరగవు అని చెప్పి ప్రమాణం ఉంది. అలా ఎందుకుందండి అంటే కనుక తల్లిగారు ఉన్నారు. తల్లిగారు చేసినటువంటి కర్మ కానీ పుణ్యం కానీ ఏదైనా ఉండి ఉంటే కనుక ఈ జన్మలో జన్మించినటువంటి శిశువుకి 4 సంవత్సరాలు వర్తిస్తుంది అది. తర్వాత తండ్రి చేసినటువంటి పుణ్యపాపాలు, తర్వాత వాడుగా పూర్వజన్మలో చేసి తెచ్చిపెట్టుకున్నటువంటి కర్మలు మంచిలు చెడ్డలు, ఇవి 4 సంవత్సరాలు. ఈ ప్రకారంగా మొత్తం 12 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ 12 సంవత్సరాల్లో కూడా బాలారిష్ట దోషాలు అనేటువంటి వాటిని మనం పరిగణలో లెక్కలో కట్టుకుని తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఇప్పుడు 8వ 9వ సంవత్సరం పిల్లాడికి షుగర్ వ్యాధి వస్తుందని చెప్పిన ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? సో అలాంటి వాటినన్నింటినీ కూడా మనం పక్కన పెట్టాలంటే కనుక ఖచ్చితంగా బాలారిష్ట శాంతులు ఏమున్నాయో, బాలారిష్ట దోషాలు ఏమున్నాయో ఖచ్చితంగా తెలుసుకొని చూడాల్సిందే. ఖచ్చితంగా ఆ సమయంలో కావాల్సినటువంటి రెమెడీస్ కూడా చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేయాలి. ధన్యవాదాలు. నమస్కారం తల్లి.